హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బై ఆమోస్. అయితే ముచ్చట ఏంటంటే నాటేయడం అయితే నిన్న స్టార్ట్ అయిపోయింది. నిన్న అయితే మొత్తం అయిపోలేదు నాటేసుడు. ఇంకా 2 మడ్లు అయితే బాగా ఉన్నాయి. అవి ఈరోజు చేస్తాం, అయిపోతుంది. అవి అయిపోయినాక కూడా వెనక కనబడుతున్నాయి కదా మడ్లు, అవి కూడా పారబెట్టి అవి కూడా దునిపియాలి, అవి కూడా వేసేయాలి నాటు. చూస్తున్నారు కదా, ట్రాక్టర్ కూడా వచ్చేసింది దున్ననికి. అయితే కింద నుంచి స్టార్ట్ చేసింది ట్రాక్టర్ దున్నుడు. అయితే ఎంత టైం అయితే చూడాలి అయిపోయేసరికి. ఇక్కడ నారకట్టలు నీళ్ళలో ఉన్నాయి. అయితే ఈ నారాన్ని మొత్తం నిన్న వీకేసిర్రు, నిన్న వీకేసి కట్టలు కట్టిరు. అయితే ఏం చేయాలంటే వీటిని గడ్డ మీద వేయాలి, ఎందుకంటే నీళ్ళు మొత్తం గారిపోవాలి. నీళ్ళు గారిపోతేనే మనము మోసుకేటప్పుడు అల్క ఉంటాయి, మళ్ళీ మన మీద కూడా నీళ్ళు పడి, అందుకని చెప్పేసి గడ్డకేస్తున్నాయి ఇట్లా. అయితే కట్టాలని గడ్డకేసుడు ఇంకా మొత్తం కాలేదు, సగం కంటే ఎక్కువనే ఉన్నాయి నీళ్ళల్లో. సో గాయస్, ఇప్పుడు చూస్తారు కదా, ఇదే మన ఆయుధం. ఇది ఎందుకనేది తర్వాత చెప్తా. అయితే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఒక్కొక్క దగ్గర ఎత్తుంది, ఒక్కొక్క దగ్గర వంపున్నది. అయితే ఆ చెక్కతోని మొత్తం అన్ని మూలాలు సమానంగా వేయాలి, అప్పుడే నీళ్ళని అన్ని మూలలకు పోతాయి. ఎందుకంటే మళ్ళీ ఇది యాసంగి పంట కాబట్టి మళ్ళీ వానకాలం పంటలాగా నీళ్ళు అయితే ఎక్కువ ఉండవు, అందుకని చెప్పేసి అన్ని మూలలు మంచిగా ఉండాలి. ఇక వానకాలం పంట అప్పుడు ఎత్తులొంపులున్నా నడుస్తుంది, కానీ ఇప్పుడైతే నడవదు. కొంగలు చూడు ఎంత మంచిగా లైన్లో నిలబడ్డాయో. ఒక మడి మట్టగా నూకేసిన. అయితే ఇప్పుడు మనం మందు చల్లాలి, ఎందుకంటే మళ్ళీ కైకిలలో వస్తే వాళ్ళకి నాటుకుంది. సో గాయస్, మందు చల్లడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న నారకట్టాలను అక్కడ ఉన్న పొలంలో వేసేద్దాం, ఎందుకంటే ఇక వాళ్ళు నాటేసుడు అయితే స్టార్ట్ చేసేస్తారు. నారకట్టాలు వర్షేసిన వాళ్ళు స్టార్ట్ చేసారు నాటేసాడు. ఆల్రెడీ సగం మడి అయితే అయిపోయింది. అయితే ఇంకా మస్తుగానే నాటేసేది, అది ఈరోజు అవుతుందో కాదో చూడాలి. గాయస్, నాటేసాడేమో కానీ ఆ చెక్కతో నూకుడు అయితే సుక్కలు కనబడుతున్నాయి. సో గాయస్, ఇదైతే 2వ రోజు నాటేసుడు. అయితే నిన్న మొత్తం అయితే అయిపోలేదు నాటేసుడు, ఇంకా 2 మడ్లు అయితే ఉన్నాయి, అవి ఈరోజు చేస్తాము. ఆ ఎత్తులొంపులు అయితే ఉన్నాయి కదా, వీటిని కూడా నూకేసేయాలి. నిన్ననైతే మెత్తగా ఉంటుంది కాబట్టి అవి ఎత్తులొంపులు మంచిగా నూకనీకుండు. ఈరోజు అయితే గట్టిగా అయిపోతాయి, అవి ఎట్లయితే చూడాలి. ఇప్పుడైతే ఈరోజు కూడా మన ఆయుధంతో మళ్ళీ పని పడింది. ఇప్పుడు మనకు కనబడేవే వంకాయ చెట్లు. అయితే ఇవి ముళ్ళొంకాయలు. ఈ చెట్లు పెట్టినప్పుడు వీడియో తీశాను, అది కూడా పోస్ట్ చేశాను. అప్పటికిప్పటికైతే చాలా పెద్ద అయినాయి, వంకాయలు కూడా కాసినాయి. గాయస్, 2వ రోజు నాటేసుడు అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక మాట వేస్తున్నారు, అది కూడా సగానికి వచ్చేసింది. నాటు మొత్తం దగ్గర పడ్డది, నాటు అయిపోవడానికి వచ్చింది. అయితే వాళ్ళకు నారు అందలేదు మధ్యలో. మా బాబు నేనైతే ఇద్దరం కలిసి నారు వీక్ ఇచ్చేసినాం వాళ్ళకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి.